హాయ్ అందరికి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ముందుగా హ్యాపీ భోగి. భీమవరం ఫ్యాన్సీ షాపులు మొత్తం కైట్లతో నిండిపోయి కొనుక్కున్న సరిగా ఎగర దగ్గర బుడ్డగాలు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ వేసిన కైట్ తయారు ఆల్రెడీ కార్ ఒక 10 కిలోమీటర్స్ తోలి ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ నుంచి వచ్చేస్తాం. ఈ రోజు డ్రైవింగ్ లేట్ వెళ్ళడం వల్ల మాకు లంచ్ టైం అయిపోయింది. సీతాయి పలావ్ సెంటర్ లోకి డాడీ నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా పలావే చెప్తాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి పలావ్లోకి చికెన్ కర్రీ 1 ఎగ్ ఇస్తారు. చికెన్ కర్రీ చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సీతాయి పలావ్ అంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది మరి కర్రీ కూడా. ఇలాగే ఇది 80 రూపీస్ వర్తా కాదు మీరు కామెంట్ చేయండి. డాడీకి నాకు కూడా సేమ్ చెప్పాను. ఇక్కడ పలావ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఇక్కడ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. దోబడి బండి మీద తీసుకెళ్తాను కదండి, ఇవన్నీ కూడా లెమన్. నేను సడన్ గా చూడగానే గోవాస్ అనుకున్నాను. ఇక్కడ ఒక తమ్ముడు గెటప్ వేసాడు. గెటప్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, ఒక అతను కాల్ బ్యాక్ అయింది కదా, అతను ఓనర్ పక్కన ల్యాబ్. నిజంగా వీళ్ళంటలు చూసినప్పుడు మనం చాలా ఇన్స్పైర్ అవ్వాలి. లెగ్ ఫెయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇతనే వర్క్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒక సపోర్టింగ్ కి 2 స్టిక్స్ హెల్ప్ తీసుకుని ఇంకో హ్యాండ్ హామరేజ్ కి బాక్సెస్ కున్న సిమెంట్ రిమూవ్ చేసి వావ్ గ్రేట్ కదా. దీనికున్న పట్టుదల డెడికేషన్ ఇప్పుడున్న జనరేషన్ ఏమీ లేవు. నీకు నాకు బాడీ పార్ట్స్ అన్ని బాగానే ఉన్నా కానీ ఇంటికాడ ఖాళీ కూర్చోండి. ఏ విషయంలో అయినా ఒక మెన్నర్ పేషెన్స్ సహనం అనేది చాలా అవసరం. మార్నింగ్ అంతా కూడా భీమవరం ట్రాఫిక్ ఏం లేకుండా బాగానే ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి తెలంగాణ బండ్లు ఆంధ్రాకి చాలా వచ్చింది. పృథ్వీ బ్యానర్స్ నుంచి కాల్ వచ్చింది. గ్లిటర్ ఫ్రేమ్స్ అయిపోయినాయి. ఫ్రేమ్ వచ్చేసి మా ఇంట్లో నా ఫేవరెట్ పర్సన్. మీరు కుదిరితే గెస్ట్ చేయండి. వెళ్ళేటప్పుడు కొబ్బరి చెట్లన్నీ చూడండి, భలే వర్సెట్ భలే ఉన్నాయి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి.